నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. అయితే విద్యకు సంబంధించి అంటే చాలా లోటుపాట్లు ఉన్నాయి. అయితే మీ వరకు విద్యకు సంబంధించి ఏ ఏ విషయాల్లో ఇప్పుడున్న గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? ఒకటేనమ్మా, గతంలో యాక్చువల్ ఏంటంటే 20,000 స్కూల్స్ ఉంటాయి, 8,000 స్కూల్ మూతపడ్డాయి. మూతపడ్డ తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉన్నది. బడ్జెట్లో 15% వీళ్ళు కేటాయించాలి విద్య గురించి. 15% కేటాయించాలి. 15% కేటాయించకుండా కేవలం 8% కేటాయించాలి. 15% కేటాయిస్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 45,000 కోట్లు వీళ్ళు బడ్జెట్ కేటాయించాలి. ఎక్కడ 8% కేటాయించి 24,000 కోట్లు. 24,000 కోట్లు కేటాయించినప్పుడు విద్యను ఏ విధంగా, ఇప్పుడు విద్యా మంత్రి ఎవరున్నారు? మన రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యామంత్రి ఉన్నప్పుడు ఆయన ఎక్కడ విద్య మీద దృష్టి పెడతలేడు. ఇంకొకటి ఏంటంటే, గతంలో వీళ్ళు గవర్నమెంట్ రాగానే ఒక సబ్ కమిటీ వేసారు. సబ్ కమిటీ వేసిన తర్వాత ఆకునూరు మురళిని కమిషన్ వేసారు. ఆకునూరు మురళి కమిషన్ ఎప్పుడైతే వేసారో ఆయన్నే మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అని, ఇంతవరకు నాకు ఎవరు పిలవలే, నన్ను మాట్లాడలే. అంటే విద్య మీద ఎంత వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉందో దాని కమిషన్ వేశారు కానీ నన్ను పిలిచి వాళ్ళు ఏమి డాక్యుమెంటేషన్ ఏమి చెక్ చేయలేదు, నన్ను అసలు అడగలేదు. దీన్ని బట్టి మీరు విద్యార్థుల మీద ఎంత దృష్టి ఉందో, అధ్యాపకుల మీద ఎంత దృష్టి ఉందో, వీళ్ళు ఏ విధంగా దీని విద్యను ముందుకు తీసుకుపోతారో ఇదే ఆలోచన చేయాలి. ప్రజలందరూ ఇదే ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. విద్యలో వీళ్ళు బడ్జెట్ లో అమౌంట్ కేటాయించడం శాతం అయితే లేదు. ఈ ఆకునూరు మురళి కమిషన్ వేసి ఇప్పుడు 11 యూనివర్సిటీలు ఉన్నాయి. 11 యూనివర్సిటీలో 70% టీచింగ్, నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి. అది ఫిలప్ చేస్తలేరు. దానిలో ఈ విద్య మీద ఎంత దృష్టి ఉందో ముఖ్యమంత్రి గారికి అర్థమైంది. మేమేం చేయాలనుకున్నామంటే, మా గెలిచిన తర్వాత ప్రతి మండల్లో, వీళ్ళు కూడా మండలికి ఏం చేశారంటే ప్రతి మండల్లో ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతున్నారు. ఎక్కడ పెట్టిన దాఖలాలు లేవు. దీటుగా నేనేమనుకుంటున్నా అంటే, నా శాలరీలో గెలిచిన తర్వాత నా శాలరీ మొత్తం స్కూల్ పెట్టి ఒక మోడల్ స్కూల్ గా డెవలప్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా దానిలో ఖచ్చితంగా మీరు శాలరీ ఒక్క రూపాయి కూడా తీసుకోను. నేను తీసుకోకుండా మిగతా డెవలప్ చేసి డెవలప్ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని అన్ని స్కూల్స్ అదే విధంగా డెవలప్ చేయాలని నా కోరిక ఉంది. వాళ్ళు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయిందనుకో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఆ విధంగా నా ఉద్దేశం ఉంది.